గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో రాజస్థాన్ నెంబర్ 1గా ఉందన్నమాట. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి రాజస్థాన్ నెంబర్ 1 33,460 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి రాజస్థాన్ నెంబర్ 1గా ఉంది. నెంబర్ 2 ప్లేస్ గుజరాత్ 32,924 మెగావాట్లు. నెంబర్ 3 తమిళనాడు 24,585 మెగావాట్లు. నెంబర్ 4 కర్ణాటక 23,075 మెగావాట్లు. నెంబర్ 5 మహారాష్ట్ర 21,584 మెగావాట్లు. నెంబర్ 6 ఆంధ్రప్రదేశ్ 11,623 మెగావాట్లు. అంటే రాజస్థాన్లో 33,468 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంటే గ్రీన్ ఎనర్జీ. ఆంధ్రప్రదేశ్లో 11,623 మెగావాట్లే. హిమాచల్లోని 11,462 మెగావాట్లు. మధ్యప్రదేశ్లోని 10,367 మెగావాట్లు. తెలంగాణలో 7,688 మెగావాట్లు. ఉత్తరప్రదేశ్లో 6,182 మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది గ్రీన్ ఎనర్జీ. దీన్ని బట్టి చూస్తుంటే రాజస్థాన్ 33,465 మెగావాట్ల ఉత్పత్తి చేస్తే ఆంధ్ర తెలంగాణ కలిపి 18,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే మనం ఎంతైనా కొన్నా దీన్ని బట్టి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు పర్యావరణ పరిశ్రమ రోజు రోజుకి పెరుగుతున్న వేళ స్వచ్ఛ ఇంధన ప్రాధాన్యత పెరుగుతుంది. అందుకే మన దేశం కూడా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టింది. ప్రపంచాన్ని మార్గదర్శనం కూడా నిలుస్తుంది అనమాట. మన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ప్రస్తుతం 232 గిగావాట్లకే చేరుకుంది. తద్వారా ఈ రంగంలో ప్రపంచంలో 4వ అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిదారుగా భారత్ నిలిచిందన్నమాట. 2014లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 75.52 గిగావాట్లే. కానీ ప్రస్తుతం 232 గిగావాట్లకు చేరుకున్నాం. అంటే 10 ఏళ్ళ సామర్థ్యం 3 పెరిగినా సరే మనం ఇంకా 1800 గిగావాట్ల మేరకు సామర్థ్యాన్ని సాధించాలన్నమాట. అప్పుడే మనం సాధించినట్టు 2030 నాటికి 500 గిగావాట్ల సామర్థ్యం అందుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందన్నమాట. అందులోనే ఇప్పుడు 232 గిగావాట్ల సామర్థ్యాన్ని మనం చేరుకున్నాం. భారత్ పునరుత్పాదక ఇంధన రంగం 2020 నాటికి $20 బిలియన్ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా అందుకుంది. మనం భవిష్యత్తులో 1800 గిగావాట్ల సామర్థ్యం చేరాలని లక్ష్యం భారత్. అందుకు అనుగుణంగానే ఈ రంగంపై ప్రభుత్వ వ్యయం కూడా పెరుగుతుంది. 2019 నుంచి 2024 మధ్య వివిధ పథకాలు కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 6,119 కోట్లు మాత్రమే. టాప్లో సోలార్ పవర్ అన్నమాట. సౌర విద్యుత్ ఉత్పత్తి భారతదేశం ప్రపంచంలో 3వ స్థానము. పవన విద్యుత్ రంగంలో 4వ అతిపెద్ద దేశంగా అవతరించింది. 2023లో మొత్తం పునరుత్పాదక విద్యుత్తులో 18.5 గిగావాట్లు. 2024లో 25 గిగావాట్లు అదనంగా వచ్చి చేరింది. 2014లో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 2.63 కోట్లే. కానీ ప్రభుత్వ చర్యల ఫలితంగా 2025 నాటికి 108 గిగావాట్లకు చేరింది. అంటే 41 రెట్లు అనమాట. దీంతో పునరుత్పత్తి రంగంలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. పవన విద్యుత్ సామర్థ్యం 57 గిగావాట్లు పెరిగిందన్నమాట. ఇది 2014లోని 21 గిగావాట్లు. 21 గిగావాట్ల నుంచి 50 గిగావాట్లు పెరిగింది పవన విద్యుత్. సౌర విద్యుత్ 108 గిగావాట్లకు చేరింది. అలాగే 2020 ఫిబ్రవరి నాటికి 176 గిగావాట్ పునరుత్పత్తి ఇంధన ప్రాజెక్టు వివిధ దశల్లో ఉన్నాయన్నమాట. 70.21 గిగావాట్ సామర్థ్యం గల ప్రాజెక్టు టెండర్ల దాఖలా కూడా అయ్యాయి. సముద్రం లేదా సరస్సులో ఏర్పాటు చేసే ఆఫ్షోర్ పవర్ విద్యుత్ ప్రాజెక్టుల విభాగంలో 2030 నాటికి 37 గిగావాట్ల మీద టెండర్లు కూడా ఆహ్వానించాలని భారత్ నిర్ణయించింది. గుజరాత్, తమిళనాడులో పైలట్ ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టారు. ఆర్జీ ఇన్వెస్టర్ 2024 నివేదిక ప్రకారం స్వచ్ఛ ఇంధనంలో 2030 నాటికి 32 లక్షల కోట్ల రూపాయలు 32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు విదేశాలకు చెందిన కంపెనీలు ముందుకు వచ్చాయన్నమాట. ఇక దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో శిలాజాత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2014తో పోలిస్తే ఇప్పుడు 47% పెరిగింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ప్రాజెక్టు 2024లో కేబినెట్ ఆమోదించిందన్నమాట. 2026-27 నాటికి దేశంలో 1 కోటి గృహాలకు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేయాలని మొత్తంగా 75,027 కోట్ల వ్యయంతో చేయాలి. దీని ద్వారా అదనంగా 30 గిగావాట్ల సామర్థ్యం లభిస్తుందని అంచనా. 19,744 కోట్లతో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కూడా ఆమోదించమాట. 2030 నాటికి 120 గిగావాట్లు సాధించాలనుకుంటున్నాం అన్నమాట. సౌర విద్యుత్ ఉత్పత్తిలో వల్లే సోలార్ మాడ్యూల్ తయారీ కూడా భారతదేశం ముందులో ఉంది. దేశంలోని సోలార్ మాడ్యూల్ ఉత్పత్తి సామర్థ్యం 2014లో 2.3 గిగావాట్లు మాత్రమే ఉంటాయి. 2020 నాటికి 90 గిగావాట్లు జరిగింది సోలార్ మాడ్యూల్ తయారీ. 2030 నాటికి 150 గిగావాట్లు చేరుతుందని భారత్ ఆశిస్తుంది. దశాబ్దం క్రితం సోలార్ సెల్స్ పేపర్ల ఉత్పత్తి పరంగా
పరిమితంగానే ఉంటుంది. నేడు సోలార్ సెల్స్ ఉత్పత్తులు 25 గిగావాట్లు, వ్యాపారాల ఉత్పత్తులు 2 గిగావాట్లు. భారత్ తన స్థానాన్ని పదిలిపరుచుకుంది. దిగుమతి పాల్పడడం తగ్గించి స్వయం సమృద్ధి గల దేశంగా మార్చే ప్రయత్నంలో మన దేశం 2030 నాటికి సోలార్ సెల్స్ ఉత్పత్తులు 100 గిగావాట్లు, వ్యాపార ఉత్పత్తులు 45 గిగావాట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం ప్రతి సంవత్సరం సాగించిన ఈ ప్రాజెక్టుకి 24,000 కోట్లు ఇవ్వాలనుకుంటుందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.